ఒక లిమిటెడ్ రిసోర్సెస్. సో ఆబ్వియస్లీ మనం ఇప్పుడున్న వరల్డ్లో అందరికీ ప్రతిదీ ఫాస్ట్గా కావాలి అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం మనం అలవాటు పడిపోయాం మన కంఫర్ట్ జోన్కి. బట్ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే లిమిటెడ్ రేషన్ ఇస్తారు. సో మన దగ్గర ఏమీ లేనప్పుడు ఏదో చాలా కొంచెమే ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అండ్ డెసిషన్ మేకింగ్ కష్టమైన సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, లేదా మన అనుకున్న వాళ్ళతో ఎలా ఉండాలి. చాలామందికి గొడవలు అవుతాయి. మనం గొడవ లేనప్పుడు మన ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి, ఈవెన్ ఫ్యామిలీ రిలేటివ్స్తో కూడా చాలా టైం తీసుకుంటాం. సో దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ని కాదు మనం చూడాల్సింది మన బాండ్ని అండ్ అసలు మనం ఇప్పటిదాకా ఎలా ఉన్నాం అది. జస్ట్ ఒక సిచ్యువేషన్ వదిలేసి ఒక ఇన్సిడెంట్ని వదిలేసి దాన్ని ఓవర్కమ్ చేసి సార్ట్ అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని మన బిగ్ బాస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా నా గేమ్ని నా పర్సనాలిటీని చూసి నాకు సపోర్ట్ చేసి నన్ను టాప్ 3 దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్ కూడా నేను ఖచ్చితంగా అసలు మాటల్లో చెప్పడం కన్నా నా లైఫ్ ఇప్పుడు ఒక స్టెప్ నా కెరియర్ స్టార్ట్ అయిందంటే మెయిన్లీ బిగ్ బాస్. బిగ్ బాస్కి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రో. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీ మీద రెస్పెక్ట్తో అభిమానంతో అడగడమే కానీ నెగిటివ్ ఏమి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. ఒకటి క్వశ్చన్ ఏంటంటే మీ స్ట్రెంత్ మీకు తెలీదా? తెలుసు ఆబ్వియస్లీ. తెలిసిన తర్వాత మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లో, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్లో నేను వైలెట్ డ్రెస్ ఉంది కదా, మేము ఇద్దరం బాగా సపోర్ట్ చేస్తాం మీకు, హిమాండల్ గారికి మీకు అను. మేము ఏమనుకున్నామంటే డెమాన్ దగ్గర చాలా స్ట్రెంత్ ఉంది, చాలా ఎనర్జీ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు, చాలా హర్ట్ అయ్యాం, చాలా ఫీల్ అయ్యాం మేము. తనకున్న కేపబిలిటీ తనకు తెలియదు అని ఎక్కువ, అంటే మెతకతనం అనేది కరెక్ట్ కాదు, ఎందుకు ఇట్లా ఎక్కడ కూడా డౌన్ అయిపోవడము ఆయనది ఆయనకు తెలియాలి కదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము. సో మీ స్ట్రెంత్ మీకు తెలిసిన తర్వాత మన బిగ్ బాస్లో మాకు చూపించినట్టుగా మాకు అనిపించలేదు. అంటే యాక్చువల్లీ నేను ఇప్పటికీ చూడలేదు ఏమేమి టెలికాస్ట్ అని, ఎందుకంటే వర్క్స్లో బిజీ ఉన్నా. అంటే ఇదే రైట్ టైం నేను ఫస్ట్ ఇంకా ప్రొడక్టివ్ అవ్వాలని చెప్పి కొంచెం ప్రొడక్టివ్గా ఉంటున్నాను. బట్ చాలామంది ఏం చెప్పారంటే ప్రాపర్గా అంటే వాళ్ళకి కూడా 1 అవరే కదా టెలికాస్ట్. సో వాళ్ళు ఏం చూపించగలరంటే సో వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి, ఇలా చూపిద్దాం ఇది. సో నన్ను ఈ కేటగిరీ ఈవెన్ అక్కడికి వచ్చే కంటెస్టెంట్లు కూడా కేటగిరీ వైజ్ ఉంటాయి. సో వాళ్ళు నన్ను కొన్ని కేటగిరీస్లో చూపించలేదు స్టార్టింగ్ అని చెప్పి. అయినా ఎక్కువ మంది ఉండేటప్పటికి వాళ్ళు కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి, మనల్ని చూపించలేదు. సో అప్పుడు నన్ను చూపించలేదు. బట్ టాప్ 5 వచ్చినప్పుడు నాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికింది. సో దానివల్ల మీ అందరికీ కూడా అది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం మొహమాటం ఉంది, మొహమాటం సిగ్గు స్టార్టింగ్లో. బట్ నేను నాతో ఎవరు మాట్లాడినా నేను బాగా మాట్లాడతాను. ఓపెన్గా చెప్పాలంటే కుకింగ్లో నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను. కుకింగ్లో ఉన్నానంటే కుకింగ్ దగ్గరికి అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు. బట్ అవన్నీ చూపించలేదని నా అభిప్రాయం. అంటే చూపించడానికి స్పేస్ మీరు ఒకటి అంటే తప్పుగా అనుకోకండి, లవ్ ట్రాక్ మాత్రమే మాకు ఎక్కువ కనిపించింది, దానికి ఎక్కువ మీరు స్పేస్ ఇచ్చారేమో అని చెప్పేసి మాకు. అదేం లేదు. ఇప్పుడు నేను కుకింగ్ చేసే టైంలో రీతు నా దగ్గర ఉండదు, వచ్చేస్తుంది కదా. అసలు రీతు చాలా తక్కువ టైం ఉండేది నాతో, ఆ తక్కువ టైం ఇప్పుడు అంటే అందులో ఉన్నటువంటి యంగ్ కపుల్ మీరు ఇద్దరే కాబట్టి ఎక్కువ స్పేస్ మిమ్మల్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు. అది కాకుండా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ వాళ్ళకి బాగా అనిపించుకుంటుంది. సో ఇది చూపిద్దాం, సో అలా చూపిస్తాం. స్టార్టింగ్లో అందరితో ఉన్నాను, అందరితోనూ ఉన్నాయి మూమెంట్స్. స్టార్టింగ్ 2 వీక్స్ చూస్తుంటే నన్ను టాప్ 4లో పెడుతుంది దివ్య. సో దివ్య కూడా అన్నది అందరి వాడు అన్నట్టే ఉంది అని. మేబీ అది పక్కన పెడితే మనం ఎక్కడ ఎన్నందుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఏ పర్సన్గా మనం ఎలా ఉంటామో అలాగే ఉండగలం. నేనైతే అలాగే ఉండగలం. యాజ్ ఏ పర్సన్గా కాకుండా గేమర్గా ఉండాలి అనుకుంటే అది రియాలిటీ షో. ఏదో జస్ట్ వచ్చి ఒక గేమ్ ఆడి వెళ్ళిపోవడం అంటే మనం డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ 105 days ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేసినప్పుడు మైండ్లో ఒకటే అనుకుని గేమ్ అంటే మనం హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా లేకపోతే, అంటే నా వరకు నేను హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా ఉన్నానే ఉన్నాను. సరే బ్రో, లాస్ట్ ఇంకా నేను ఏం మాట్లాడను. ఒక వెల్ విషర్గా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గండి, ఫైట్ చేయండి, ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకండి. ప్లీజ్ సజెషన్. ఇంకెవరైనా కానీ స్టార్టింగ్ నుంచి రీతితో ఉన్నారు, మంచిగా ఆడారు కదా. రీతి వెళ్ళిపోయిన తర్వాత ఎనర్జీ తగ్గినట్టు కనిపించింది లేదు, అప్పుడే ఎనర్జీ బాగుంది, తర్వాత ఎనర్జీ అలా ఏం లేదు.
మేము బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఫస్ట్ ఎవరిని మీట్ అయ్యారు? రీతోని మా మదర్ అండ్ ఫాదర్. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తర్వాత? యా చాలా